పారిజాతాపహరణ అనే కావ్యాన్ని రచించిన కవి ఎవరు? ఆప్షన్ 1 దోర్జటి, ఆప్షన్ 2 తెనాలి రామలింగుడు, ఆప్షన్ 3 నందితిమ్మన, ఆప్షన్ 4 అల్లాసాని పెద్దన. వీళ్ళందరూ కూడా విజయనగర సామ్రాజ్యంలో సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం, అరవీడి వంశం అనే 4 వంశాలు ఉంటాయి. సో ఇందులో తులువ వంశం అనే వంశానికి చెందిన వాళ్ళు శ్రీకృష్ణ దేవరాయలు. ఈ శ్రీకృష్ణ దేవరాయల దగ్గర అష్టదిగ్గజాలు అని 8 మంది కవులు ఉంటారు. వాళ్ళు కొన్ని రచనలు అనేవి చేశారు. వాటిల్లో ఈ పారిజాతాపహరణ అనే కావ్యం ఒకటి. సో ఈ కావ్యాన్ని రచించిన కవి ఎవరు? చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఇక్కడి నుంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటాడు. సో విజయనగర సామ్రాజ్యం అలా చదివితే బెటర్. సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 3 నందితిమ్మన. పారిజాతాపహరణ అనే కావ్యాన్ని రచించిన కవి నందితిమ్మన. సో ఈ ఏరియా గురించి మనం ఒకసారి వీడియో చేద్దాం. సో ఇలాంటి బిట్స్ ఇంకా మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి లైక్ కొట్టి డైలీ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మన ఛానల్లో అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ కూడా జరుగుతాయి. ఒక్కసారి మీరు ఛానల్ చెక్ చేసినట్లయితే మొత్తం క్లియర్గా మీకు తెలుస్తుంది.